హాయ్ వ్యూవర్స్, నేను మీ రమేష్. ఈరోజు ఎక్సెల్ ఫంక్షన్స్లో ఉన్నటువంటి డేట్ అండ్ టైం ఫంక్షన్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. డేట్ అనే ఫంక్షన్ గురించి 2 ఫంక్షన్స్, టైం అనే ఫంక్షన్స్లో ఉన్నటువంటి 2 ఫంక్షన్స్, టోటల్గా 4 ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఎక్సెల్ ఓపెన్ చేద్దాం. స్టార్ట్లోకి వెళ్ళి ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. ఇలాంటి మెసేజ్ బాక్స్లు వస్తే క్లోజ్ చేయండి. బ్లాంక్ వర్క్ బుక్ అనే ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఎక్సెల్ షీట్ని జూమ్ చేయండి. కంట్రోల్ గట్టిగా నొక్కి పట్టుకుని స్క్రోలింగ్. ఈ డేట్ అండ్ టైం ఫంక్షన్స్లో ఉన్నటువంటి 4 ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఏ ఫంక్షన్కైనా, ఏ ఈక్వేషన్కైనా, ఏ ఫార్ములాకైనా ఫస్ట్ ఈక్వల్ టు మెన్షన్ చేయాలి. ఈక్వల్ టు ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే డేట్, డిఏటిఈ, డేట్ బ్రాకెట్ ఓపెన్ చేసిన వెంటనే కింద సింటాక్స్ ఓపెన్ అవుతుంది చూడండి. ఫస్ట్ ఏమి ఇవ్వాలి? ఇయర్ కామా మంత్ కామా డే. నువ్వు ఏ ఇయర్ అయితే ఇస్తావో ఇయర్ 2013 కామా, ఏ మంత్ అయితే ఇస్తావో 2 కామా, ఏ డేట్ అయితే ఇస్తావో 1 బ్రాకెట్ క్లోజ్. అలా ఇచ్చిన వెంటనే నువ్వు ఏ డేట్ అయితే ఇస్తావో ఆ డేట్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఎంటర్కి ప్రెస్ చేయండి, ఆ డేటే వస్తుంది. అలా కాదు, నాకు కంప్యూటర్లో ఉన్న ఈ డేటు టైము డిస్ప్లే అవ్వాలి. ఇది రాంగ్ డిస్ప్లే అవుతుందిలే. ఈ డేటు నాకు డిస్ప్లే అవ్వాలి. ఏది? 25/2/2010. ఆ డేటు నాకు డిస్ప్లే అవ్వాలి అంటే ఈక్వల్ టు TODAY టుడే బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. ఇంకేమీ మెన్షన్ చేయాల్సిన పని లేదు. జస్ట్ టుడే అంటే ఈరోజు ఏంటి, కంప్యూటర్లో స్టోర్ అయిన డేట్ మాత్రం డిస్ప్లే అవుతుంది, ప్రజెంట్ డేట్ కాదు. అదిగో 25/2/2010 అలా. నెక్స్ట్ అలాగే టైంకి సంబంధించి చూద్దాం. ఈక్వల్ టు టైమ్ ఆఫ్ బ్రాకెట్ ఓపెన్ చేసి కింద సింటాక్స్ చూడండి. ఫస్ట్ హవర్ కామా మినిట్ కామా సెకండ్ అలా ఇవ్వాలి. అంటే ప్రజెంట్ కంప్యూటర్లో టైం ఎంత ఉంది? 12:22 AM అని ఉంది. కానీ ఆ టైం కరెక్ట్ కాదు. ఆ టైం అనేది కంప్యూటర్లో ఏ టైం అయితే ఉందో ఆ టైం రాదు. ఇక్కడ నువ్వు ఇక్కడ ఏ టైం అయితే ఎంటర్ చేస్తావో ఆ టైం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే 4,0,0 అలా ఇచ్చా, అంటే 4 ఇచ్చాను. ఎంటర్కి ప్రెస్ చేసిన వెంటనే 4 అనేది వచ్చేస్తుంది. ఇక్కడ AM అనేది మెన్షన్ చేస్తుంది కాబట్టి AM అని వస్తుంది. కానీ టైం అనేది ఇక్కడది రాదు, నువ్వు ఎంటర్ చేసిన టైం వస్తుంది. అలాగే లాస్ట్ ఆప్షన్ ఏంటంటే లాస్ట్ ఫంక్షన్ నౌ, జస్ట్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. నౌ అంటే ఏమొస్తుందంటే ప్రజెంట్ కంప్యూటర్లో ఉన్న డేటు మరియు టైం రెండు కలిపి వస్తాయి. డేట్ అండ్ టైం రెండు కలిపి డిస్ప్లే అవుతాయి అక్కడ. దట్ ఈస్ ద నౌ. దీంతో స్టాటిస్టికల్ ఫంక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ ఇస్తే నా యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.